హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఒక కొత్త కోర్సు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కొత్త కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఎవరి కోసం ఈ కోర్సు అంటే, సో ఎవరైతే కొత్తగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్కి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఎంట్రన్స్ పాయింట్ లాంటిది అనమాట. ఓకే, సో మనం ప్రోగ్రామింగ్ అనేది మనకి ఆ స్కిల్స్, ఆ బేసిక్స్ మనకి స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం సి ప్రోగ్రామింగ్ నుండే స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా సరే. ఓకే, సో ఎవరికైతే ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటారో, లేదంటే ఎవరికైతే వాళ్ళ కరికులంలో సబ్జెక్ట్గా ఉందో వాళ్ళందరికీ కూడా ఈ సి ప్రోగ్రామింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను నేర్చుకుంటాను అనుకునే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగని ఏ యూనివర్సిటీ సిలబస్ని బేస్ చేసుకొని కోర్స్ తయారు చేశారు, ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ యూనివర్సిటీ ఏ డిగ్రీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, బీటెక్కా బీఎస్సీకా అంటే అసలు ఇది అటువంటిది కాదు. సో కేవలం సాఫ్ట్వేర్ని మైండ్లో పెట్టుకొని, సో మనం సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలంటే, అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకోవాలంటే మనకి ఏమేమి స్కిల్స్ ఉండాలి అనే దాన్ని మైండ్లో పెట్టుకొని మనం క్రియేట్ చేస్తున్నటువంటి కోర్స్ అనమాట. సో మ్యాక్సిమం మీ సిలబస్లో 80% కంటే ఎక్కువే కవర్ అవుతుంది. బట్ ఏ ఒక్కరి సిలబస్నో, ఏ ఒక్క టెక్స్ట్ బుక్నో పర్టికులర్గా పట్టుకొని చెప్పింది కాదు. ఓకే, రైట్. అలాగే సి ప్రోగ్రామింగ్ నేర్చుకోబోయే ముందు నాకేమైనా రావాలా, నేనేమైనా నేర్చుకోవాలంటే ఎస్ అండి. సో ఏదైతే నేను ప్రీ ప్రోగ్రామింగ్ అని చెప్పి మన ఛానల్లో ఒక కోర్స్ చేశాను, కేవలం 5 వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఆ 5 వీడియోస్, ఆ ప్రీ ప్రోగ్రామింగ్ అనే కోర్స్ ఏదైతే ఉందో అది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫినిష్ చేయండి. ఓకే, సో అది మీరు ఫినిష్ చేస్తేనే మీకు ఇది ఇంకా బాగా అందుకోగలుగుతారు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఏవైతే మాట్లాడుతున్నానో అది వాటికి కనెక్టింగ్గా మాట్లాడతానన్నమాట. ఓకే, సో అసలు ప్రోగ్రామింగ్కి వెళ్ళడానికి ముందు కావాల్సినటువంటి బేసిక్స్ అన్నీ ఆ 5 వీడియోస్లో నేను ఇవ్వడం జరిగింది. సో అది నేర్చుకొని మీరు ఇక్కడికి వస్తే 100% కోడింగ్ అనేది మీకు వస్తుంది. అండ్ ఈ కోర్స్ కూడా, సి ప్రోగ్రామింగ్ కూడా మీరు ఫాలో అయితే ఫర్దర్గా మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి, చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకే, రైట్. సో మొత్తానికి ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, ఓపెన్ టు ఆల్. ఎవరికైతే కాస్త ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉందో, సాఫ్ట్వేర్కి రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు కంపల్సరీగా ప్రీ ప్రోగ్రామింగ్ కోర్స్ ఏదైతే ఉందో, ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడికి రమ్మని చెప్తున్నాను. ఆ ప్రీ ప్రోగ్రామింగ్ కోర్స్ ఏదైతే ఉందో దాని యొక్క ప్లేలిస్ట్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్ ప్లేలిస్ట్ నుండి అయినా మీరు వెళ్ళి దాన్ని చూడొచ్చు అనమాట. సో అసలు ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి మనం నేర్చుకోవడం అంత అవసరమా అని అంటే, సో దాని గురించే నేను ప్రీ ప్రోగ్రామింగ్ కోర్స్లో వెరీ క్లియర్గా మాట్లాడాను. సో ఎవరైనా ఒక పర్సన్తో మనం మాట్లాడాలంటే ఆ పర్సన్ మాట్లాడేది, మనం మాట్లాడేది ఇద్దరివి ఒకరికొకరికి అర్థం అవ్వాలి అంటే ఇద్దరికీ ఒక కామన్ భాష తెలియాలి కదా, ఒక కామన్ లాంగ్వేజ్ తెలియాలి. అతనికి వచ్చిన లాంగ్వేజ్ నీకు రావాలి, ఆ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడితేనే అతను అర్థం చేసుకోగలరు. ఇన్ ద సేమ్ వే కంప్యూటర్కి కూడా కేవలం ఒక భాష ఉంది, అది ఏంటంటే జీరోస్ అండ్ వన్స్. ఓకే, సో మెషిన్ కోడ్ అంటాం. సో ఆ మెషిన్ కోడ్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి. సో మనం ఆ భాషలో చెప్తేనే అది ఏదైనా చేయగలదు. సో కంప్యూటర్ అంటే ఏంటి, దట్ కెన్ బి ప్రోగ్రామ్డ్ అనమాట. అంటే మనం ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి అందులో మనం ఏం చెప్పామో అది చేయటమే కంప్యూటర్ యొక్క పని. సో మనం ఏం చెప్తే అది చేస్తుంది. సో మనం ఏం చెప్పాలనేది ఎలా చెప్తాము, ప్రోగ్రామ్ రూపంలో చెప్తాం. సో ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏం తెలియాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం నేర్చుకొని దాంట్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే, సో మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసుకురావాలంటే సో ఫస్ట్ మనం మన వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, వెహికల్ స్టార్ట్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి. సో వెళ్ళి అది ఏదో కొనుక్కొని మళ్ళీ అక్కడ నుండి ఇంటికి రిటర్న్ రావాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ నేను ఏవైతే చెప్పానో అలాగే సో మనం సెట్ ఆఫ్ స్టెప్స్, ఏదైతే యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెట్ ఆఫ్ స్టెప్స్ రూపంలో చెప్తే అదే ప్రోగ్రామ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ని రాయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము.
సో మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాస్తే అది ఇంగ్లీష్ లెటర్లలో ఉంటుంది కదా, సిస్టమ్కి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతాయి కదా. మరి సిస్టమ్ దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా ఒక కంపైలర్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక చిన్న సాఫ్ట్వేర్. ఆ కంపైలర్ సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో సో దానికి తగ్గ కంపైలర్ మన సిస్టంలో ఉంటే అది ఏం చేయగలదు అంటే, మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని సిస్టమ్కి అర్థమయ్యే భాషలోకి జీరోస్ అండ్ వన్స్లోకి మారుస్తుందన్నమాట. సో అలా మనకి కంపైలర్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాము, దాంట్లో ప్రోగ్రామ్ రాస్తాము. సో ఏ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నామో దానికి తగ్గ కంపైలర్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని ఈ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసి సిస్టమ్కి ఇస్తుంది. అప్పుడు సిస్టమ్ ఆ జీరోస్ అండ్ వన్స్లో ఉండేటటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకొని మనకి ఏదైతే చేయాలని చెప్పామో ఆ యాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుందన్నమాట. సో మనం ఎన్ని సాఫ్ట్వేర్స్ చూడండి సిస్టంలో, అవన్నీ కూడా ఆ విధంగానే రన్ అవుతాయి. అర్థమవుతుందా? సో అయితే మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ఓకే, సో అది మనం నేర్చుకుంటేనే, దానికి తగ్గ కంపైలర్ని మన సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి కావాల్సింది మనం అచీవ్ చేయగలము అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలాంటి అన్నిట్లో కూడా వెరీ బేస్ లాంగ్వేజ్ ఏది అంటే మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. సో అయితే మనం ప్రోగ్రామ్ అంటే ఏమనుకున్నాము, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సో మనం ఏదైతే కంప్యూటర్ చేత చేయించాలనుకుంటున్నామో దాన్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ రాస్తే దాన్నే మనం ప్రోగ్రామ్ అంటాం అనమాట. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనకి కావలసినటువంటి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ని కంపైలర్ జీరోస్ అండ్ వన్స్లో కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని రన్ చేసి ఓకే మనకి కావలసినటువంటి అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. ఓకే, సో అలా మనకి ఏంటి అంటే, సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏదైతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా సిస్టమ్కి ఇస్తున్నామో దాని నుండి కంప్యూటర్ చేత మనకి కావలసినటువంటి యాక్షన్ని కంప్యూటర్ చేత మనం చేయించుకోవచ్చు. సో అలా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. సో ఈ రోజున ఎన్ని సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేస్తున్నామంటే ఓకే, సో ఇంట్లో కూర్చొని మనం అన్నీ ఆర్డర్ చేసుకోగలుగుతున్నాము. సో ప్రతిదీ యూజ్ చేసుకోగలుగుతున్నాము. ఇంట్లో కూర్చొని మనం మన రెజ్యూమ్ని ప్రిపేర్ చేసి కంపెనీస్కి అప్లై చేయగలుగుతున్నాము. అక్కడ నుండి మనకి రిప్లై వస్తుంది, జాబ్స్ కూడా వస్తున్నాయి. ఈ రోజున మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటి నుండే జాబ్ కూడా చేయగలుగుతున్నాము. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ హెల్ప్తోనే జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ప్రోగ్రామ్సే. ఆ ప్రతి ప్రోగ్రాము కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొనే డెవలప్ చేయబడింది. అటువంటి వాటిలో ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. సో దట్ ఈజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు సి లాంగ్వేజ్ గురించి కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సి లాంగ్వేజ్ అనేది మనకి 1972 అంటే ఎర్లీస్ ఆఫ్ 1970 మనకి బెల్ ల్యాబొరేటరీస్. ఓకే, సో బెల్ ల్యాబొరేటరీస్లో AT&T బెల్ ల్యాబొరేటరీస్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. సో ఎవరు డెవలప్ చేశారు సి లాంగ్వేజ్ని అంటే డెన్నిస్ రిచీ. సో డెన్నిస్ రిచీ అనే ఆయన సి ప్రోగ్రామింగ్ని డెవలప్ చేశారు. సో ఇనీషియల్గా అది వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోగాల కోసం, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కోసం, వాళ్ళకి కావలసిన సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈ సి ప్రోగ్రామింగ్ని డెన్నిస్ రిచీ అనే ఆయన క్రియేట్ చేశాడు. సో చాలా సంవత్సరాలు అది వాళ్ళ పర్సనల్ సాఫ్ట్వేర్గానే, వాళ్ళ ప్రైవేట్ సాఫ్ట్వేర్గానే ఉండిపోయింది. పబ్లిక్కి దాన్ని రిలీజ్ చేయలేదు. సో వాళ్ళ కోసం యూజ్ చేసుకున్న తర్వాత సో ఎప్పుడైతే దాన్ని పబ్లిక్ చేశారో అప్పుడు సో ఈ లాంగ్వేజ్ తాలూకా ఆ గొప్పతనం, ఆ గ్రేట్నెస్ అనేది అందరికీ తెలిసి అప్పుడు సి లాంగ్వేజ్ అనేది చాలా చాలా పాపులర్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది ఎందుకు అంటే సో ఇది చాలా రిలయబుల్ లాంగ్వేజ్. ఓకే, సో ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు క్రియేట్ చేయండి. ఓకే, సో చాలా ఫాస్ట్గా, రొబస్ట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో చాలా రిలయబుల్గా ఉంటాయి ఆ సాఫ్ట్వేర్స్ అనేవి. సో మీరు ఎటువంటి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కావలసిన సాఫ్ట్వేర్స్నైనా
సి లాంగ్వేజ్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ సింపుల్గా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో కరెక్ట్ వేలో కనుక మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే వెరీ సింపుల్గానే దీన్ని మనం డెవలప్ చేయొచ్చు. సో అంత సింపుల్గా ఉంటుందన్నమాట సి లాంగ్వేజ్. ఓకే, అండ్ అసలు సి లాంగ్వేజ్ రాకముందు ఏముండేది అంటే సో అల్గాల్ అని, బీసీపీఎల్ అని, బి అని ఇట్లా చాలా లాంగ్వేజెస్ ఉండేవన్నమాట. సో సి లాంగ్వేజ్ రావడానికి ముందు అల్గాల్ అని ఒక లాంగ్వేజ్ ఉండేది. సో ఈ అల్గాల్ అనే లాంగ్వేజ్కి వెరీ లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో అందుకని దానికి నెక్స్ట్ బీసీపీఎల్ అనే ఒక లాంగ్వేజ్ని తీసుకురావడం జరిగింది. బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి రావటం జరిగింది. ఓకే, సో ఈ బీసీపీఎల్ వచ్చిన తర్వాత సో ఎవరు డెవలప్ చేశారు బీసీపీఎల్ని? మార్టిన్ రిచర్డ్స్ అనే ఆయన బీసీపీఎల్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. సో కాకపోతే అందులో కూడా వెరీ లిమిటెడ్ ఫీచర్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేంత రిలయబుల్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ దాంట్లో ఉండేవి కావన్నమాట. ఓకే, సో అందుకని ఆ బీసీపీఎల్ తర్వాత మనకి బి అనే ఒక లాంగ్వేజ్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ బీసీపీఎల్కి అడ్వాన్స్డ్ బి అనమాట. బట్ ఇందులో కూడా సో దీని మీదకి ఇది అడ్వాన్స్డ్ అయితే కావచ్చు కానీ ఇంకా స్టిల్ చాలా ఫీచర్స్ మనకి ల్యాకింగ్గానే ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి సో ఎప్పుడైతే ఈ AT&T ల్యాబొరేటరీస్లో వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసుకోవటానికి ఈ డెన్నిస్ రిచీ అనే ఆయన సో ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెట్టాడో అప్పుడు తన ముందుండే లాంగ్వేజెస్ రెండు అనమాట. ఏంటి? బీసీపీఎల్ బి. ఓకే, సో అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే సో ఈ బీసీపీఎల్ బి ఈ రెండు లాంగ్వేజెస్ సరిపోవు, సో ఇంకా చాలా ఫీచర్స్ తీసుకురావాల్సి ఉంది. ఆ చాలా ఫీచర్స్ని తీసుకొస్తేనే మనం ఒక రిలయబుల్ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయగలము, రిలయబుల్ టూల్స్ని క్రియేట్ చేయగలము, అడ్వాన్స్డ్ టూల్స్ని క్రియేట్ చేయగలము అని చెప్పి ఈ డెన్నిస్ రిచీ అనే ఆయన ఏం చేశాడు? సో ఏదైతే బీసీపీఎల్ బి అని చెప్పి ఉన్నాయో సో వీటి నుండి అడ్వాన్స్డ్గా సో వీటిలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఉంటూ సో ఎక్స్ట్రా చాలా ఫీచర్స్ని యాడ్ చేసి మనకి తీసుకొచ్చినటువంటి లాంగ్వేజే మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, రైట్. సో ఈ బీసీపీఎల్ బి ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటిని టైప్లెస్ లాంగ్వేజెస్ అంటారు. సో ఏంటివి? ఇవి టైప్లెస్ లాంగ్వేజెస్. సో దీస్ ఆర్ కాల్డ్ టైప్లెస్ లాంగ్వేజెస్. అంటే ఏంటంటే వీటికి డేటా టైప్ అంటూ ఏమీ ఉండదన్నమాట. సో నేను ప్రీ ప్రోగ్రామింగ్లో 5th వీడియోలో చెప్పాను సో డేటా టైప్స్ అని చెప్పి. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాయి. ఒక వేరియబుల్ ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేయగలదు అనేది డిసైడ్ చేసేది ఎవరు? డేటా టైప్ అనమాట. సో అటువంటి డేటా టైప్స్ సపోర్ట్ అనేది ఈ బీసీపీఎల్ బిలో లేదు. ఓకే, సో మరి అలాంటప్పుడు డేటాని ఎలా కంట్రోల్ చేస్తాము? ఒక వేరియబుల్లో ఎటువంటి వాల్యూస్ ఉండాలి అనేది ఎలా కంట్రోల్ చేస్తాం? పోనీ ఆ కంట్రోలింగ్ మెకానిజమ్స్ కూడా వాటిలో లేకపోవడం వల్ల సో అప్పుడు ఇంకా కొత్త ఫీచర్స్ తీసుకురావాలి అని చెప్పి మన డెన్నిస్ రిచీ ఏం చేశారంటే సో ఈ టైప్లెస్ అనేది కరెక్ట్ కాదు, మనకి డేటా టైప్స్ అనేవి ఉండాలి. సో అప్పుడు వేరియబుల్స్కి ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం ఇవ్వచ్చు అనే ఫ్రీడమ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఇంకా మనం కంట్రోల్డ్గా మనకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ని పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్స్ని మనం డిజైన్ చేయొచ్చు అని చెప్పి సో ఏం చేశారంటే డేటా టైప్స్ని యాడ్ చేశారు. సో అదే కాదు, సో ఎలాగూ నెక్స్ట్ లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ చేద్దామని ట్రై చేస్తూ మనకి పాయింటర్స్ కావచ్చు, అరేస్ కావచ్చు, స్ట్రక్చర్స్ కావచ్చు, యూనియన్స్ కావచ్చు, సో ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ చాలా తీసుకొచ్చి దాన్ని సి లాంగ్వేజ్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేయడం కోసం, సో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రకరకాల సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే, సో యునిక్స్ అంటే తెలుసా? విండోస్ మనకి ఎలాగైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అలాగే యునిక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. లైనక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. యాపిల్ వాళ్ళు మ్యాక్ అనే ఓఎస్ని వాడతారు ఆపరేటింగ్ సిస్టమ్ని. ఓకే, సో ఎలా ఏంటంటే సో సి అనేది ఇనీషియల్గా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేయడం కోసం పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. బట్ అది ఆ ఆపరేటింగ్ సిస్టమ్కే పరిమితం కాదు, ఎటువంటి ఆపరేటింగ్ సిస్టంలోనైనా మనం సి యూజ్ చేసి మనం ఎటువంటి సాఫ్ట్వేర్నైనా చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు. అటువంటి సి లాంగ్వేజ్నే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్.
సరే, సో సి అనేది ఎప్పుడో 1970స్లో వచ్చింది కదా. సో ఈ రోజుల్లో C++ అని, జావా అని, పైథాన్ అని చాలా అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ వచ్చేసాయి కదా. ఇంకా స్టిల్ ఈ రోజుల్లో మనం సి నేర్చుకోవడం అవసరమా? ఓకే, సో వై షుడ్ వీ లెర్న్ సి ప్రోగ్రామింగ్? ఎందుకు నేర్చుకోవాలి సి ప్రోగ్రామింగ్ని? అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ డైరెక్ట్గా ఏ పైథాన్కో ఏ జావాకో వెళ్ళిపోయి మనం అది నేర్చుకుంటే కాదా అని అంటే, సో ఖచ్చితంగా మనం సి ప్రోగ్రామింగ్ని నేర్చుకోవాలి. ఓకే, సో ఇది మనకి ఎన్నో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ని ఎన్నో మనకి స్ట్రాంగ్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అంత పర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఇది. ఓకే, సో ఈ రోజుకి కూడా సి లాంగ్వేజ్కి ఎటువంటి డిమాండ్ కూడా తగ్గలేదు. సో ఈ రోజుకి కూడా సి ప్రోగ్రామింగ్ చాలా కేసెస్లో యూజ్ చేస్తూనే ఉన్నాం మన రియల్ టైం అప్లికేషన్స్లో. ఓకే, సో కాబట్టి చూడండి, అంటే మనకి సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక టూలో వచ్చింది అనుకోండి, దాని లైఫ్ టైం అనేది సో కొన్నిటిది అయితే మంత్సే ఉంటుంది, కొన్నిటిది చాలా కొద్ది ఇయర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాంటిది ఎప్పుడో 1970స్లో వచ్చింది, ఈ రోజుకి కూడా అంత పాపులర్గా ఉంది. ఇప్పటికీ దీన్ని చాలా కేసెస్లో మనం యూజ్ చేస్తున్నాము అంటే దీని యొక్క పాపులారిటీ మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఏదైనా మనం డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు సో మనకి ఒక్కసారి అడ్వాన్స్డ్ కార్స్ మీద మనకి డ్రైవింగ్ నేర్పించారు. బేసిక్ కార్స్ యూజ్ చేస్తారు, లైక్ మారుతి 800. సో అట్లాంటివి యూజ్ చేస్తారు, మ్యాక్సిమం మారుతి 800 యూజ్ చేస్తారు. ఎందుకు అంటే సో దాంట్లో మనకి రకరకాల ఫీచర్స్ని చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలు పడుతుంది, నేర్పించడానికి వీలు పడుతుంది. ఆ తర్వాత దాని మీద ఎటువంటి అడ్వాన్స్డ్ థింగ్ అయినా మనం ఈజీగా నేర్చుకోగలమని చెప్పి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే సి ప్రోగ్రామింగ్ అనేది కూడా మనకి ప్రోగ్రామింగ్ వరల్డ్లో మనం రూల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఎక్కాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటి? సి ప్రోగ్రామింగ్. ఓకే, సో నోబడీ కెన్ లెర్న్ C++ జావా డైరెక్ట్లీ. ఓకే, సో C++ కావచ్చు, జావా కావచ్చు, ఈవెన్ పైథాన్ కూడా. సో ఏదైనా సరే ఎవ్వరు కూడా డైరెక్ట్గా వాటిని నేర్చేయలేరు. ఓకే, సో ఎందుకు అంటే సో వాటిలో ఒక సెకండ్ స్టెప్కి వెళ్ళిపోయినట్టు అనమాట మనం. సో ఫస్ట్ స్టెప్ దాటిపోయి సెకండ్ స్టెప్కి వెళ్ళిపోయినట్టు. సో ఈ స్టెప్లో మనం ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ ఫీచర్స్ అన్నీ కూడా మనం చాలా వరకు మిస్ అయిపోయే అవకాశం ఉంది. సో డైరెక్ట్గా సెకండ్ స్టెప్కి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ మనకు అర్థం కావు, అండ్ ఈ బేసిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం మిస్ అవుతాము. సో దానివల్ల మనకే చాలా లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే మనం ఈ రోజుకి యూజ్ చేస్తున్నటువంటి ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్లో కూడా సి తాలూకా కోడింగ్ అనేది చాలా వరకు యూజ్ చేస్తారనమాట. ఓకే, సో మీరు ఈ రోజుకి కూడా ఏదైనా ప్రోగ్రామింగ్ చూస్తున్నప్పుడు, ఎక్కడైనా కోడింగ్ చూస్తున్నప్పుడు నేటివ్ మెథడ్స్ అని కానీ, నేటివ్ కోడ్ అని కానీ, ఓకే, సో నేటివ్ NATIVE నేటివ్ అనే పదం కనుక మీకు వచ్చింది అంటే అది సి కోడ్ అని అర్థం. ఓకే, సో ఈ రోజుకి కూడా చాలా ఫ్రేమ్వర్క్స్లో, చాలా టూల్స్లో మనం నేటివ్ కోడ్ని యూజ్ చేస్తాము. నేటివ్ మెథడ్స్ తాలూకా హెల్ప్ తీసుకొని కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తుంటాము. కాబట్టి మనం సి నేర్చుకోవాలి. అలాగే మేజర్ పార్ట్స్ ఆఫ్ ది పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఈ రోజున మనం ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా, విండోస్ కావచ్చు, ఎటువంటిదైనా యూనిక్స్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా సాఫ్ట్వేర్లే కదా. ముందు ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేస్తాము, అది కూడా ఒక సాఫ్ట్వేరే. అది దేంతో క్రియేట్ చేశారు అంటే అందులో మ్యాక్సిమం పార్ట్ అంతా కూడా సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసే డెవలప్ చేశారు. ఈ రోజుకి కూడా మనం అదే ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాం అంటే ఈ రోజుకి కూడా సికి వెయిట్ ఉన్నట్టే కదండి. ఓకే, సో అందుకని మనం సి ప్రోగ్రామింగ్ని నేర్చుకోవాలి. అలాగే స్మార్ట్నెస్ ఆఫ్ టుడే సెల్యులర్ ఫోన్స్. సో ఈ రోజున మనకి సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే వాషింగ్ మెషిన్స్ కావచ్చు, ఈ డివైజెస్ అన్నీ కూడా సో మనం చెప్పినట్టుగా స్మార్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఎలా వర్క్ చేస్తున్నాయి? అందులో ఒక చిన్న చిప్ ఉంటుంది. ఆ చిప్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. సో దానికి తగ్గ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తారు. సో చేసి అందులో ఒక ప్రోగ్రామ్ లోడ్ చేస్తారు.
ఓకే, సో ఇప్పుడు వాషింగ్ మిషన్ మనం స్విచెస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది అంటే ఎలా రన్ అవుతుంది? సో హార్డ్వేర్ కదా అది, ఏంటది, అది ఒక బాక్స్, అది మనం చెప్పినట్టు చేస్తుంది. ఏ స్విచ్ ప్రెస్ చేస్తే దానికి తగ్గట్టుగా రన్ అవుతుంది అంటే ఎలా రన్ అవుతుంది? సో దానిలో ఒక చిప్ ఉంది, ఆ చిప్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి దాంట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ని లోడ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఏం చెప్తే అది ఆ సిస్టమ్ అనేది, ఆ వాషింగ్ మిషన్ అనేది చేస్తుంది. మరి ఆ ప్రోగ్రామ్ని ఎలా రాశారు? ఓకే, సో ఈ రోజున మనం స్మార్ట్ అని చెప్తున్న మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ సి ప్రోగ్రామింగ్ యూజ్ చేసే డెవలప్ చేయబడ్డాయి కాబట్టి మనం సి నేర్చుకోవాలి. అలాగే మెనీ పాపులర్ గేమింగ్ ఫ్రేమ్వర్క్స్. సో ఈ రోజుకి కూడా గేమ్స్ డెవలప్ చేయాలంటే మనం సి++తోనే చేస్తాం. సో చాలా అడ్వాన్స్డ్ వచ్చినా కూడా సో సి++ ఇచ్చే ఆ స్పీడ్ అనేది ఏది కూడా ఇవ్వదు. ఓకే, సో అందుకని మనం సిని నేర్చుకోవాలి. అలాగే మనం ఎటువంటి సాఫ్ట్వేర్నైనా క్రియేట్ చేసి హార్డ్వేర్ చేత ఏదైనా పని చేయించాలంటే, ఓకే, హార్డ్వేర్ అంటే ఏంటి? ఆ బాక్స్, వాషింగ్ మిషన్లో బాక్స్ అనుకుంటున్నాము. సో కంప్యూటర్లో మన CPU బాక్స్ అనుకుంటున్నాం, ఆ కంప్లీట్ కంప్యూటర్ సిస్టమే అనుకోండి. సో అదంతా హార్డ్వేరే కదా. ఓకే, సో ఆ హార్డ్వేర్ మనం చెప్పినట్టు చేస్తుంది. ఇక్కడ ఒక కీ ప్రెస్ చేస్తుంటే అక్కడ మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎలా చేస్తుంది? సో ఎలా చేస్తుంది అంటే హార్డ్వేర్తో పని చేయించగలిగే క్యాపబిలిటీ సి ప్రోగ్రామ్కి ఉంది. నేను ప్రీ ప్రోగ్రామింగ్ చెప్పినప్పుడు చెప్పాను. సో అసెంబ్లీ ప్రోగ్రామింగ్ డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవుతుంది. అలాగే సి ప్రోగ్రామింగ్ కూడా ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అయినా కూడా లో లెవెల్ లాంగ్వేజెస్కి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో వాటన్నిటిని ఇది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో లో లెవెల్ లాంగ్వేజెస్కి ఉండాల్సినటువంటి ఫీచర్స్ అన్నిటిని ఇది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ని రాయొచ్చు. ఓకే, అలాగే మన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు. సో ఇటు హై లెవెల్ని మనం డెవలప్ చేయొచ్చు, అటు లో లెవెల్ ఫీచర్స్ని డెవలప్ చేయొచ్చు. కాబట్టి సి ప్రోగ్రామింగ్ని మనం జనరల్గా మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా మనకి హార్డ్వేర్ ఇంటరాక్షన్, ఏదైతే మనం హార్డ్వేర్ చేత ఇంటరాక్షన్ చేయించాలంటే అది ఎటువంటి డివైస్ అయినా కానీ మనం హార్డ్వేర్తో ఇంటరాక్షన్ చేయించేలాగా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే సికి మించిన లాంగ్వేజ్ లేదనమాట. ఓకే, కాబట్టి మనం సి నేర్చుకోవాలి. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఈ రోజుకి కూడా సి అనేది చాలా చాలా పాపులర్ లాంగ్వేజ్ అయితే, సో దానికంటే ఏవో ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చి మనం నెక్స్ట్ లాంగ్వేజెస్కి వెళ్ళాం. కానీ సో స్టిల్ సాఫ్ట్వేర్ వరల్డ్లో దీనికి ఉండాల్సినటువంటి రోల్ ఇప్పటికీ ఉంది, దీనికి ఉండాల్సినటువంటి ప్రయారిటీ ఇప్పటికీ ఉంది. కాబట్టి మనం సి ప్రోగ్రామింగ్ని నేర్చుకోవాలి. సో సి ప్రోగ్రామ్స్ రాయాలంటే సరే సి ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం, దానికి ఏదో ఒక సాఫ్ట్వేర్ కావాలిగా. సో సి ప్రోగ్రామ్స్ రాయాలంటే మనకి ఏం కావాలి? ఎటువంటిది మనం ఇన్స్టాల్ చేయాల్సింది ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను చెప్పాను. సో సి ప్రోగ్రామింగ్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇవన్నీ కూడా సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. కంప్యూటర్ కావాల్సింది ఏంటి? జీరోస్ అండ్ వన్స్. సో మనం రాసినటువంటి ఈ సి ప్రోగ్రామో, జావా ప్రోగ్రామో, సి++ ప్రోగ్రామో, పైథాన్ ప్రోగ్రామో కంప్యూటర్ భాషలోకి మార్చాల్సిన వాళ్ళు ఒకరు కావాలి కదా. అది ఎవరు? కంపైలర్. సో మనం సి ప్రోగ్రామ్స్ డెవలప్ చేసే ముందు మనం ఆ సి కంపైలర్ ఏదైతే ఉందో ఆ సి కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సిస్టంలో. అది మన సిస్టంలో ఉంటే చాలు. అది ఏం చేస్తుంది అంటే మనం రాసినటువంటి ప్రోగ్రామ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సో ద సి కంపైలర్ టేక్స్ ద సి ప్రోగ్రామ్. మనం రాసినటువంటి సి ప్రోగ్రామ్ని తీసుకొని ఆ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే సో ఇట్ కంపైల్స్ ఇట్, అంటే జీరోస్ అండ్ వన్స్లోకి మారుస్తుంది. దాన్ని సిస్టమ్కి ఇస్తే అప్పుడు సిస్టమ్, ఆ కంప్యూటర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే రన్ చేస్తుంది. ఓకే, సో ప్రోగ్రామ్ ఏంటి, రన్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్క్ చేయాలనుకోండి. ఓకే, సో ఇక్కడ నుండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్కి వెళ్ళాలి. సో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక పేపర్ మీద మనం రాస్తాం. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతాము, ఈ విధంగా వెళ్తాం, ఎక్కడికి ఈ టైంకి రీచ్ అవుతాం. ఓకే, సో ఇది ప్రోగ్రామ్.
పేపర్ మీద ఉంది, యాక్షన్ జరిగిపోయిందా, మనం వెళ్ళిపోయామా ఆ ప్లేస్కి, వెళ్ళలేదు కదా. సో ఇది ప్రోగ్రామ్. సో ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఇచ్చేయు, నెక్స్ట్ ఇచ్చేయు, నెక్స్ట్ ఇచ్చేయు. ఈ విధంగా చేస్తే మనం అనుకున్నటువంటి ప్లేస్కి రీచ్ అవుతాము అనేది ఏదైతే ఉందో అది ప్రోగ్రామ్ అనమాట. బట్ ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ని ఫాలో అవుతూ మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తామో, సో ఫస్ట్ స్టెప్ వెహికల్ స్టార్ట్ చేయండి. సో వెహికల్ స్టార్ట్ చేసాము. ఆ నెక్స్ట్ స్టెప్ సో స్టార్ట్ అవ్వండి, ఈ విధంగా వెళ్ళండి, ఆ విధంగా వెళ్ళాము. సో అలా ఏదైతే మన ప్రోగ్రామ్ యాక్షన్లోకి వెళ్తుందో దాన్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం అంటాం అనమాట. ఓకే, సో అలా మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వెళ్ళాలంటే ముందు ఈ ప్రోగ్రామ్ని 0s and 1sలోకి మార్చే వాళ్ళు ఒకరు కావాలి. వాళ్ళే ఎవరు? కంపైలర్. అర్థమవుతుందా మీకు? సో అలా కంపైలర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సరే, ఒక కంపైలర్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా కావాలా అంటే, సో జనరల్గా ఓల్డ్ డేస్లో మనకి టర్బో సి ప్లస్ ఇట్లా మనకి సాఫ్ట్వేర్ ఉండేది, అది ఇన్స్టాల్ చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే అది చాలా ఓల్డ్ టూల్ కదా. సో దాని యొక్క ఇంటర్ఫేస్ కానీ ఇదంతా కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ టూల్స్కి వచ్చే లుక్ అండ్ ఫీల్ మనకి రాదు. కాబట్టి సో ఈ రోజున మనకి అదే యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా అడ్వాన్స్డ్ ఐడిఈస్ వచ్చేసాయి మనకి. ఐడిఈ అంటే తెలుసా? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ టైప్ చేయడం కోసం ఒక సాఫ్ట్వేర్, దాన్ని కంపైల్ చేయడం కోసం కంపైలర్ వేరే సాఫ్ట్వేరు, మళ్ళీ రన్ చేయడం కోసం దాన్ని ఇంకో సాఫ్ట్వేరు, ఇలా ఇన్స్టాల్ చేసేది కాకుండా ఈ ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఏదైతే ఉందో ఈ ఐడిఈస్ అనేవి ఏం చేస్తాయంటే మనం ప్రోగ్రామ్ టైప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని, కంపైల్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని, ఎగ్జిక్యూట్ చేయాల్సిన సాఫ్ట్వేర్ని అన్నిటినీ కలిపి ఒకే దగ్గర ఉంచుతాయి. అదే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అంతా ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. సో జస్ట్ అదొక్కటి యూజ్ చేసుకుంటే అందులోనే మనం ప్రోగ్రామ్ టైప్ చేసేయచ్చు, అందులోనే కంపైల్ చేసేయచ్చు, అందులోనే ఎగ్జిక్యూట్ చేసి మనం అవుట్పుట్ కూడా రిజల్ట్ కూడా చూసేయచ్చు అనమాట. సో అటువంటి ఐడియాస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాంటివి మనకి కోడ్ బ్లాక్స్ కావచ్చు, విజువల్ స్టూడియో కావచ్చు, ఇలాంటివి చాలా ఈ రోజుల్లో సి ప్రోగ్రామింగ్ని మనకి సపోర్ట్ చేస్తున్నాయి. సో కోడ్ బ్లాక్స్ కానీ, విజువల్ స్టూడియో కోడ్ కానీ, లేకపోతే ఆటమ్ ఐడిఈ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఆటమ్ ఐడిఈ, సో ఇలా చాలా ఐడిఈస్ ఉన్నాయి మనకి. సో వీటిలో దేని మనం ఇన్స్టాల్ చేసుకున్నా సరే సి ప్రోగ్రామ్స్ని మనం టైప్ చేయొచ్చు. మనం రాసే సి ప్రోగ్రామ్ని ఏమంటారో తెలుసా? సోర్స్ కోడ్ అంటారనమాట. సో మనం ఏదైతే కోడ్ రాస్తామో, మన ప్రోగ్రామ్ ఏదైతే మనం ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. సో ఆ సోర్స్ కోడ్ని టైప్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి కదా ఎక్కడ టైప్ చేయాలని. సో అది కూడా ఈ ఐడియాసే ప్రొవైడ్ చేస్తాయి. కంపైల్ చేయడానికి కావాల్సిన టూల్స్ని కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఎగ్జిక్యూట్ చేసే అవుట్పుట్ చూడటానికి కూడా మనకి ఇవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం ఈ రోజుల్లో మనం సి కానీ C++ కానీ వీటిని రన్ చేయాలంటే, సోర్స్ కోడ్ ప్రోగ్రామ్స్ రాసి మనం వాటిని కంపైల్ చేసి రన్ చేయాలి, అవుట్పుట్ చూడాలి అంటే ఈ ఐడియాస్ హెల్ప్ అనేది తీసుకుంటున్నాము. సో అటువంటి వాటిలో కోడ్ బ్లాక్స్, విజువల్ స్టూడియో కోడ్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సి ప్రోగ్రామింగ్కి. ఓకే, సో నేనైతే కోడ్ బ్లాక్స్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయడం చెప్తాను. సో ఒకసారి ఎప్పుడైనా సరే విజువల్ స్టూడియో కోడ్ కూడా మీకు ఇన్స్టాలేషన్ నేర్పిస్తాను. బట్ మ్యాక్సిమం మనం కోడ్ బ్లాక్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ బ్లాక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది చేసేద్దాం. సో పర్ఫెక్ట్గా సి ప్రోగ్రామింగ్ కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ మీ సిస్టంలో రెడీ అయిపోతే నెక్స్ట్ క్లాస్ నుండి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు, ఇంకా ప్రోగ్రామ్స్ రాయడం కూడా నేర్చుకోవచ్చు. బట్ మీరు ప్రీ ప్రోగ్రామింగ్ ఏదైతే 5 వీడియోస్ ఉన్నాయో అది కంప్లీట్ చేశాకే ఇక్కడికి వచ్చారు, ఇంతవరకు చూశారని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఈ స్టెప్లో మీకు దాని హెల్ప్ పెద్దగా కనబడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ ఓన్గా రాస్తున్నప్పుడు మాత్రం ఆ 5 వీడియోస్ చూసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా చూడండి, దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇప్పుడు మనం కోడ్ బ్లాక్స్ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. సో సాఫ్ట్వేర్ రెడీ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్ నుండి మనం సి ప్రోగ్రామింగ్ క్లాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోడ్ బ్లాక్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో కోడ్ బ్లాక్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే మనం వెళ్ళాల్సినటువంటి వెబ్సైట్ ఏంటి అంటే codeblocks.org. ఓకే, సో codeblocks.org అనే వెబ్సైట్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత
ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని ఉంటుంది. సో బైనరీ అని ఉంటుందన్నమాట. సో ఆ బైనరీ రిలీజ్ దగ్గరికి వెళ్ళి ఓకే, సో అందులో ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ డిఫరెంట్ ఆప్షన్స్లో మన ఓఎస్ ఏదో దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. సో యాపిల్ యూజ్ చేసేవాళ్ళు మ్యాకింతోష్ ఓఎస్ది తీసుకోండి, అలాగే లెనక్స్ యూజ్ చేసేవాళ్ళు ఇది తీసుకుంటారు, అలాగే విండోస్ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇందులో ఏది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ 32 బిట్ అని చూపిస్తుందని వరీ అవ్వద్దు. సో ఇది బోత్ 32 బిట్కి అలాగే 64 బిట్కి రెండిటికి కూడా మనకి వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇందులో ఏది తీసుకోవాలి అంటే ఏదైతే MINGW అని ఏదైతే ఉందో ఆ వెర్షన్ని తీసుకోవాలి. అందులో సెటప్ అనే వెర్షన్ ఏదైతే ఉందో ఆ సెటప్ అనే వెర్షన్ని తీసుకోండి. ఓకే, సో ఈ MINGW కాకుండా మీరు నార్మల్ సెటప్ కనుక చేశారనుకోండి, సో ఆ నార్మల్ సెటప్ ఈ కోడ్ బ్లాక్స్ అనేది ఏంటి అంటే కేవలం ఒక ఐడిఈ అనమాట. సో దాంట్లో మీరు ప్రోగ్రామ్ని టైప్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. ఓకే, అయితే ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలంటే ఏదైతే మనం కంపైలర్ అవసరం అనుకుంటున్నామో ఆ కంపైల్ చేయాలంటే మీరు ఈ వెర్షన్ కనుక ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ ఈ కంపైలర్ ఏదైతే మనకి ఈ ప్యాకేజ్తో పాటు వస్తుందో MINGW అనే ప్యాకేజ్తో పాటు వస్తుందో దాన్ని మళ్ళీ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇందులో. ఓకే, సో ముందు ఇది వేసి ఆ తర్వాత ఆ MINGW మళ్ళీ వేరేగా డౌన్లోడ్ చేసి దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా కోడ్ బ్లాక్స్ అనేది ఏంటి అంటే మనకి కంప్లీట్ వెర్షన్ని మనకి ఈ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. సో దీంతో మనకి ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే మనం ఐడిఈ అనుకుంటున్నామో సో సి ప్రోగ్రామ్ మనం టైప్ చేసి సేవ్ చేసేది అది మనకి వస్తుంది కోడ్ బ్లాక్స్తో పాటు. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్గా మనకి MINGW కూడా ఇందులో ఇంటిగ్రేట్ అయిపోతుంది. అంటే కంపైలర్ మళ్ళీ సపరేట్గా మనం డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. ఓకే, సో ఇది మీరు తీసుకోండి, సెటప్ ఫైల్ తీసుకోండి. దీన్ని మీరు ఎయిదర్ ఫాస్ హబ్ నుండి కానీ ఆర్ సోర్స్ ఫోర్జ్ నుండి కానీ దేని నుండైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను సోర్స్ ఫోర్జ్ తీసుకుంటున్నాను. సో నేను సోర్స్ ఫోర్జ్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఇక్కడికి వెళ్తే సో డౌన్లోడ్ లేటెస్ట్ వెర్షన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డౌన్లోడ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. 145 MB కాస్త టైం అయితే తీసుకుంటుంది. సో మన ఇంటర్నెట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఆ సర్వర్ యొక్క స్పీడ్ని బేస్ చేసుకొని మనకి కాస్త టైం అనేది తీసుకుంటుంది. సో మనకి ఈ డౌన్లోడ్ అనేది చాలా టైం తీసుకుందండి. అంటే మన ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్ ఉన్నా సరే సర్వర్ నుండి ఆ ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది కూడా ఫాస్ట్ ఉండాలి కదా. సో చాలా టైం తీసుకుంది. సో ఒకవేళ మరీ టైం ఎక్కువ తీసుకుంటుంది అనిపిస్తే సోర్స్ ఫోర్జ్ కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, అదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో మొత్తానికి మనకి డౌన్లోడ్ అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత మనం దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. సో ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సో కోడ్ బ్లాక్స్ 20.03 అంట. సో ఈ రోజుకి అప్డేటెడ్ వర్షన్ అది. సో Jan 3rd 2022. ఓకే, సో ఈ రోజుకి అప్డేటెడ్ వర్షన్ అది ఇన్స్టాల్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఐ అగ్రీ ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ అలాగే సి ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్తుందంట. ఓకే ఫైన్. సో ఒకసారి ఇంటర్ఫేస్ చూడాలనుకుంటే మనం ఎస్ అనొచ్చు. ఓకే, అండ్ అలాగే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అని చెప్పి ఫినిష్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ సో చూసారా మనము ఏదైతే ప్లగిన్తో పాటు ఇన్స్టాల్ చేసామో సో దానివల్ల బై డిఫాల్ట్ మనకి జీసీసీ కంపైలర్ అనేది వచ్చేసింది. ఓకే, సో కాకపోయి ఉంటే కనుక మళ్ళీ జీసీసీ కంపైలర్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేదన్నమాట. అర్థమైందా మీకు? సో ఇందులో మనం ఏ కంపైలర్ కావాలనుకుంటే వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎటువంటివి మనకి సపోర్ట్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో వాటిని అన్నిటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఒక కంపైలర్ అనేది మనకి డిటెక్ట్ అయ్యింది. సో దాన్నే మనం డిఫాల్ట్గా పెట్టేద్దాం. సో పెట్టేసి మనం ఓకే చేసేద్దాం. సో చేసేస్తే మనకి కోడ్ బ్లాక్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అండ్ ఓపెన్ కూడా అయిపోయింది.
సో ఎప్పటి నుండి మీకు సి++ ఏది రన్ చేయాలన్నా సరే కోడ్ బ్లాక్సే డిఫాల్ట్ యూజ్ చేయాలని అడుగుతోంది. సి++, ఈ రెండిట్లో ఏదైనా సరే దాంతో లింక్ చేయమని అసోసియేట్ చేయమని చెప్పేశాను. సో ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అనేది రెడీ. ఓకే, సో నెక్స్ట్ క్లాసులో మనం సి లాంగ్వేజ్ గురించి ఇంకాస్త నేర్చుకుంటూ మనం ఇంకా ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకుందాం. సో అప్పుడు దీంట్లోనే ఎట్లా రన్ చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.